మూవింగ్ ఆన్. మొన్న మదురై మీనాక్షి అమ్మవారి ఆలయం, నిన్న పళని మురుగన్ ఆలయం, ఇప్పుడు కారైకుడి అరుల్ముగి టెంపుల్. తమిళనాట రోజుకొక టెంపుల్లో భూ కబ్జా బాగోతాలు బయటకు వస్తున్నాయి. కోట్ల విలువైన ఆలయ భూముల్ని చాకచక్యంగా కొట్టేస్తున్నారు కేటుగాళ్లు. ఇప్పటికే మదురై మీనాక్షి, పళని మురుగన్ ఆలయాల్లో జరిగిన అక్రమాల గుట్టు బట్టబయలవగా ఇప్పుడు కారైకుడి అరుల్ముగి టెంపుల్లో జరిగిన భూ కబ్జాలను కూడా బయటకు వస్తున్నాయి. తమిళనాట ఆలయాలు కబ్జా కోరల్లోకి వెళ్ళిపోతున్నాయి. మొన్న మదురై, నిన్న పళని, ఇప్పుడు కారైకుడి. కారైకుడిలో 350 కోట్ల విలువైన ఆలయ భూమి కబ్జా చేయడానికి ట్రై చేస్తున్నట్టుగా తెలుస్తోంది. 2.5 ఎకరాల దేవాదాయ భూమికి నకిలీ రిజిస్ట్రేషన్ చేసినట్టుగా తెలుస్తోంది. రిజిస్ట్రేషన్ తర్వాత పట్టా మార్పిడి కూడా చేసుకున్నారు భూబకాసురులు. భూమి చదును చేస్తుండగా గ్రామస్తుల ఫిర్యాదుతోటి ఈ కబ్జా వ్యవహారం వెలుగులోకి వచ్చింది. పనులు నిలిపివేయించారు రెవెన్యూ అధికారులు. పోలీసులు జేసీబీలను స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. వందల కోట్ల విలువైన భూముల అన్యాక్రాంతంపై యాక్షన్లోకి దిగింది విజయ్ సర్కార్. అయితే ఇప్పుడు కారైకుడిలో ఆలయ భూమిని నకిలీ డాక్యుమెంట్లతో రిజిస్ట్రేషన్ చేసి పట్టా మార్చే ప్రయత్నం చేయడం కలకలం రేపింది. ఇప్పటి వరకు 3 ఆలయాల్లో భూ కబ్జాలు బయటపడ్డాయి. ఆ డీటెయిల్స్ చూద్దాం. తమిళనాడు ఆలయాల్లో భూబకాసురులు వరుసగా ఈ భూ కబ్జాలన్నీ బయటపడుతున్నాయి. పళని మురుగన్ ఆలయంలో 150 కోట్ల విలువైన భూమి కబ్జా అయ్యింది. మదురై మీనాక్షి ఆలయంలో 60 కోట్ల విలువైన భూమి కబ్జా అయ్యింది. ఇప్పుడు కారైకుడిలో ఏకంగా 350 కోట్ల విలువైన భూమిని కబ్జా చేయాలని చెప్పి ట్రై చేశారు. తమిళనాడులో వరుసగా బయటపడుతోన్న ఆలయ భూముల భూ కబ్జాలు ఇప్పుడు కలకలం రేపుతున్నాయి. ఈ భూ కబ్జాలు, అక్రమాల వెనుక అధికారులదే కీలక పాత్ర ఉండడంతో కఠిన చర్యలు తీసుకోవాలనే డిమాండ్ వినిపిస్తోంది.